ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 2 యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ యుద్ధాలతో ఆయుధాలు ఎంత ముఖ్యమో పలు దేశాలు తెలుసుకున్నాయి కూడా. ప్రధానంగా మానవరహిత డ్రోన్లు యుద్ధాల స్వరూపాన్నే మార్చేశాయి. చాలా దేశాలు ప్రస్తుతం డ్రోన్లపైనే దృష్టి సారించాయి. అయితే భవిష్యత్తులో యుద్ధం నేలపై కాదు సముద్రంపైనే జరుగుతుందని అగ్రరాజ్యం అమెరికా గుర్తించింది. ప్రస్తుత యుద్ధాల గతిని మార్చిన డ్రోన్ల లాంటి మానవరహిత వాహనాలతోనూ సముద్రంలోనూ సత్తా చాటాలని అమెరికా ఇప్పటి నుంచే సిద్ధమైంది. అందుకు శక్తివంతమైన డ్రోన్ను అగ్రరాజ్యం తయారు చేసింది. తాజాగా ఆ డ్రోన్ను అమెరికా పూర్తి స్థాయిలో ప్రయోగించింది. అసలు ఈ మానవరహిత జలాంతర డ్రోన్ ఎలా పనిచేస్తుంది? ఇది ఎందుకు శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది? వది స్టోరీ. సముద్రంలో మంటలు అమెరికా రేపనుందా? మంటారే అంటే ఏంటి? దీనితో చైనాకు చెక్ పడుతోందా? సబ్మెరైన్లను అమెరికా ధ్వంసం చేయనుందా? ప్రస్తుతం జరుగుతున్న 2 యుద్ధాలు ప్రపంచ దేశాలను పునరాలోచనలో పడేశాయి. పొరుగు దేశం యుద్ధానికి దిగితే తమ పరిస్థితి ఏమిటి అన్న టెన్షన్ అన్ని దేశాల్లోనూ మొదలైపోయింది. ఈ నేపథ్యంలో ఆయుధాలు లేని దేశాలు వాటిని తయారు చేసే దేశాల వైపు చూస్తున్నాయి. తినడానికి తిండి లేకపోయినా ఆయుధాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి. సామర్థ్యమున్న దేశాలు స్వయంగా ఆయుధాల తయారీకి పూనుకుంటున్నాయి. అలాంటి దేశాల్లో అగ్రదేశం అమెరికా అందరికంటే ముందుంది. ప్రపంచ ఆయుధ రంగంలో తనకంటూ ఓ ముద్ర వేసుకుంది అమెరికా. అయితే యుద్ధంలో సైన్యం పోరాడడంతో ప్రాణనష్టం అధికంగా ఉంటుంది. అందుకు ఉక్రెయిన్ ఇజ్రాయెల్ యుద్ధాలే ప్రత్యక్ష ఉదాహరణ. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఇరువైపులా 3 లక్షల మందికి పైగా ఇరు దేశాల సైనికులు మృతి చెంది ఉండొచ్చు. ఇజ్రాయెల్ యుద్ధంలో 35,000 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో యుద్ధంలో పోరాడే దేశాలకు ప్రాణనష్టం జరగకుండా మానవరహిత వ్యవస్థలపై అమెరికా దృష్టి సారించింది. అందులో భాగంగా అత్యాధునిక డ్రోన్లను, మానవరహిత విమానాలను రూపొందిస్తోంది. ఇప్పటికే MQ పేరుతో హై-ఎండ్ టెక్నాలజీతో డ్రోన్లను తయారు చేసింది. MQ-1 డ్రోన్లు సైలెంట్గా వెళ్లి వైలెంట్గా దాడి చేసి వస్తాయి. శత్రువు గుర్తించేలోపే విధ్వంసాన్ని సృష్టిస్తాయి. MQ నింగిలో విధ్వంసాన్ని సృష్టిస్తోంది. ఈ డ్రోన్ తరహాలోనే నీటిలో విధ్వంసం చేసి కొత్త డ్రోన్ను అమెరికా సిద్ధం చేస్తుంది. తాజాగా సముద్ర గర్భంలో నిద్రాణ స్థితిలో ఉండే అధునాతన మానవరహిత జలగర్భ వాహనాన్ని UAVని తొలిసారి పూర్తిస్థాయిలో అమెరికన్ నేవీ పరీక్షించింది. దిగ్గజ ఏవియేషన్ సంస్థ నార్థ్రోప్ గ్రుమ్మన్ ఈ సముద్ర డ్రోన్ను రూపొందించింది. సముద్రాల్లో అత్యంత అందమైన జీవుల్లో ఒకటైన మాంటారే పేరును దీనికి పెట్టారు. ప్రధానంగా సైనిక కార్యకలాపాల కోసమే ఈ డ్రోన్ నిర్మించబడింది. డిఫెన్స్ అడ్వాన్స్డ్ ప్రాజెక్ట్ రీసెర్చ్ ఏజెన్సీ DARPA ఆధ్వర్యంలో 4 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు పనిచేస్తోంది. సముద్రాల్లోని నీటి ద్వారా స్వయంగా ఛార్జ్ చేసుకునే సామర్థ్యం ఈ డ్రోన్ సొంతం. గణనీయమైన పేలుడు పదార్థాలున్న మాంటారేను లాంగ్ రేంజ్ ఆపరేషన్లలో నిర్వహించడానికి ప్రత్యేకంగా రూపొందించారు. మాంటారే తయారీని 2020లో ప్రారంభించారు. ఎలాంటి మానవ ప్రమేయం లేకుండానే ఇది నీటి అడుగున మిషన్లను పూర్తి చేస్తోంది. వ్యూహాత్మక టెక్నాలజీని అందించాలనే ఉద్దేశంతోనే DARPPతో కలిసి దీన్ని డిజైన్ చేసినట్టు నార్త్ పోల్ గ్రుమ్మన్ సంస్థ పేర్కొంది. వివిధ రకాల మిషన్లకు అవసరమయ్యే పేలుడు పదార్థాలను ఈ డ్రోన్లో అమర్చినట్లు గ్రుమ్మన్ సంస్థ వెల్లడించింది. సింపుల్గా చెప్పాలంటే సముద్రపు అడుగు భాగానికి చేరుకుని అక్కడ కూడా శత్రువుపై తన డ్రోన్ దాడి చేయగలదు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సముద్రాలను చుట్టి వచ్చే సామర్థ్యం మాంటారే సొంతం. దీన్ని ప్రామాణిక షిప్పింగ్ కంటైనర్లలో సులభంగా డ్రోన్ను రవాణా చేయవచ్చు. తక్కువ ఎనర్జీని వాడి అసాధారణ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించే డ్రోన్ తయారు చేయడమే కష్టం. అది కూడా సముద్రపు డ్రోన్ అంటే ఇంకా కష్టం. కానీ DRPA మాత్రం ప్రకృతి నుంచి ప్రేరణతో మాంటారే డ్రోన్ తయారీకి శ్రీకారం చుట్టింది. ఉదాహరణకు సముద్రంలో వివిధ రకాల జీవులతో పాటు ఇతర వస్తువుల కారణంగా సాంప్రదాయ సముద్రగర్భ వాహనాలు దెబ్బతింటాయి. ఈ విషయాన్ని గమనించే సముద్రపు జీవి లాంటి ఆకారంతో దీన్ని రూపొందించారు. మాంటారే స్ట్రీమ్లైన్డ్ బాడీ షేప్తో అత్యంత సమర్థవంతమైన ప్రొపల్షన్ను సులభతరం చేస్తోంది. ఈ డ్రోన్ తనకున్న రెక్కలను నెమ్మదిగా ఆకర్షణీయ కదలికలను ఉపయోగించి నీటిలోకి దూసుకెళ్లగలదు. తన రెక్కలతో విద్యుత్ను ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం కూడా ఈ డ్రోన్కు ఉంటుంది. అంతేకాదు ఈ డ్రోన్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AIను జత చేశారు. మాంటారే UAVలో కమాండ్ కంట్రోల్ సామర్థ్యాలు క్రమేణా మార్చుకోగలదు. ఇది ప్రధానంగా తనకు అవసరమైన విద్యుత్ను 2 రకాలుగా ఉత్పత్తి చేసుకుంటుంది. మొదటిది సౌరశక్తి. ఈ డ్రోన్లో బ్యాటరీలు సౌరశక్తి ద్వారా రీఛార్జ్ అవుతాయి. అయితే అందుకు డ్రోన్ ఉపరితలానికి రావాల్సి ఉంటుంది. రెండోది తరంగ శక్తిని ఉపయోగించుకోవడం. డ్రోన్ నీటి కదలికల ఆధారంగా విద్యుత్ను ఉత్పత్తి చేసే వ్యవస్థను అందులో ఏర్పాటు చేశారు. సముద్రంలో దూసుకెళ్తుంటే ఆటోమేటిక్గా ఛార్జింగ్ అవుతుంది. ఈ కారణంగానే సముద్రపు అడుగు భాగంలోకి కూడా ఈ డ్రోన్ వెళ్లే అవకాశాన్ని కల్పిస్తుంది. మాంటారే డ్రోన్ను ప్రత్యర్థులు గుర్తించడం చాలా కష్టం. సాధారణంగా జలాంతర్గాములను నౌకలు హైడ్రోఫోన్ అరేలతో ట్రాక్ చేస్తారు. యుద్ధ సమయాల్లో వీటిని జలాంతర్గాములు ఉపసంహరించుకుంటారు. ఎందుకంటే హైడ్రోఫోన్ అరేస్తో ఒక్కసారి గుర్తిస్తే అవి దాడికి గురయ్యే ప్రమాదముంది. ఈ ముప్పు నేపథ్యంలోనే
మాంటారే తెరపైకి వస్తుంది. భవిష్యత్తులో మాంటారే దళాన్ని అమెరికా ప్రయోగించే అవకాశం ఉంది. నిజానికి దక్షిణ చైనా సముద్రంలో హైడ్రోఫెన్ అరేస్తో నిండి ఉంది. ఇలాంటి ప్రాంతాలకు సబ్మెరైన్లను పంపడం అసాధ్యం. అయితే దక్షిణ చైనా సముద్రంలోకి మాంటారేలను అమెరికా మోహరించగలదు. చైనా మోహరించే యుద్ధనౌకలు, జలాంతర్గాములను పర్యవేక్షించడానికి మాంటారేలు అద్భుతంగా పనిచేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్లో ఇది కీలక పాత్ర పోషించగలదు. సాధారణంగా పలు దేశాలు యాంటీ సబ్మెరైన్ వ్యవస్థల్లో MK-46 టార్పెడో వంటి తేలికపాటి వ్యవస్థలను మోహరించగలుగుతాయి. ఇది తన పరిధిలోకి శత్రువు సబ్మెరైన్ వస్తే అప్పుడే MK-46 టార్పెడో దాడి చేస్తుంది. అంటే MK-46 టార్పెడో 11 కిలోమీటర్ల దూరంలోని సబ్మెరైన్ పైనే దాడి చేస్తుంది. సముద్రంలోని 370 మీటర్ల లోతులోని లక్ష్యాన్ని ధ్వంసం చేస్తుంది. కానీ మాంటారే అలా కాదు. వివిధ ప్రాంతాల మధ్య వేగంగా సంచరించగలదు. దీన్ని శత్రుదేశాలు గుర్తించడం కూడా అసాధ్యం. ఎలాంటి జలాంతర్గామినైనా మాంటారే డ్రోన్ ధ్వంసం చేయగలదు. ప్రస్తుతం అమెరికా వద్ద 300 యుద్ధనౌకలు ఉన్నాయి. కానీ ఈ యుద్ధనౌకలను అమెరికా 523కు విస్తరించాలని యుఎస్ నేవీ యోచిస్తోంది. అందులోనూ 150 యుద్ధనౌకలను మానవరహితంగా తయారు చేయడానికి సంకల్పించింది. మరో రకంగా చెప్పాలంటే మాంటారే డ్రోన్ల మాదిరిగానే స్వయం ప్రతిపత్తితో పనిచేసే సమర్థవంతమైన విమాన వాహక నౌకలను తయారు చేయడానికి అగ్రరాజ్యం ప్రణాళికలు రచిస్తోంది. ఇక ఇలాంటి డ్రోన్ల తయారీ యుఎస్కు కొత్తేమీ కాదు. ఎందుకంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం చాలా క్లిష్టమైనదిగా మారిన విషయాన్ని గమనించాలి. ఈ ఏడాది జనవరి 31, ఫిబ్రవరి 1న రాత్రి సమయంలో ఉక్రెయిన్కు చెందిన ప్రత్యేక గూఢాచార విభాగానికి చెందిన గ్రూప్ 13 ఓ సాహసోపేతమైన ఆపరేషన్ నిర్వహించింది. నల్ల సముద్రంలోని రష్యన్ యుద్ధనౌక కార్వెట్ ఇవాన్వెట్స్ను సముద్రపు డ్రోన్లను ఉపయోగించి ధ్వంసం చేసింది. అనంతరం క్రిమియాలోని డోన్జ్లూ సరస్సు వద్ద కూడా రష్యన్ నౌకలపై దాడి చేసింది. ఈ దాడికి కూడా మానవరహిత సముద్ర డ్రోన్లను ఉపయోగించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఉక్రేనియన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ నిర్ధారించింది. అభివృద్ధి చెందిన సాంకేతికతలతో ఆధునిక డ్రోన్లను తయారు చేయడంలో అగ్రదేశాలు శ్రమిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెరపైకి మాంటారే వచ్చింది. నిజానికి సముద్ర గర్భంలోనూ నిఘా, దాడికి ఇప్పటికే సబ్మెరైన్లు ఉన్నాయి. అయితే ఈ జలాంతర్గాముల తయారీ అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. పైగా వాటి నిర్మాణానికి 5 నుంచి 10 ఏళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అతి తక్కువ ఖర్చుతో స్వల్పకాలంలో తక్కువ సైజుతో మానవరహిత జలాంతర్గామి UAVలను తయారు చేస్తుంది. ఇవి సముద్రపు అడుగుభాగంలో పయనిస్తూ దూరాన ఉన్న శత్రువుల జలాంతర్గాములను గుర్తించనున్నాయి. అంతేకాదు సబ్మెరైన్లకు దొరకకుండా ప్రయాణించడం, సముద్ర గర్భంలోని లక్ష్యాన్ని ధ్వంసం చేయడంలో ఇవి అత్యంత కీలకం కానున్నాయి.